హాయ్ అండి. ఈరోజు లంచ్లోకి నేను క్యాబేజీ శనగపప్పు కూర వండాను. ఈ కర్రీ అంటే మా చెల్లికి చాలా ఇష్టం, అందుకే తను అడిగిందని చేశాను. నేను ఎప్పుడు చేయలేదు దీన్ని, ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది, మీరు నమ్మరు, చాలా బాగుంది. తను ఇష్టంగా తిన్నది. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసేసి మంచిగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసేసి మంచిగా ఫ్రై అయ్యాలి. ఫ్రై అయిన తర్వాత 1 అవర్ ముందే శనగపప్పు నానబెట్టుకున్నాను. శనగపప్పు కూడా వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అది కూడా వేగిన తర్వాత ఆయిల్లో అల్లము పసుపు వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యాబేజీ కూడా వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దాంట్లో వాటర్ వస్తాయి, ఆ వాటర్ కూడా ఎగిరిపోవాలి, మొత్తం ఎవాపరేట్ కావాలి. అంతవరకు మనం దాన్ని మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అడుగంటనివ్వద్దు అసలుకి. 5 to 7 మినిట్స్ లోపల తీసుకుంటూ కలబెట్టుకోవాలి. అట్లా 10 మినిట్స్ దాకా దాన్ని మగ్గించుకోవాలి. తర్వాత పచ్చివాసన అంతా పోయినాక దాంట్లో సరిపడా కారము, ధనియా పౌడరు, సాల్ట్, ఈ 3 వేసేసి మంచిగా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత ఒక ప్లేట్ మీద వాటర్ పోసేసి ఆ వాటర్ పోసేసి దాన్ని మంచిగా మగ్గనివ్వాలి. దాంట్లో వాటర్ అంతా, ఆ ప్లేట్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు మంచిగా మగ్గాలి. అందులో కర్రీలో మాత్రం ఒక చుక్క వాటర్ కూడా వేయొద్దు, లేకపోతే అంత టేస్ట్ అంతా బాగోదు. ఇట్లా డ్రై ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీ. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి.